హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు వ్లాగ్స్ 1 2 3. నేను మీ కళ్యాణి. ఈరోజు వీడియో వచ్చేసి ఫెస్టివల్ వీడియోనండి, కనుమ రోజు వీడియో. ఇక మార్నింగ్ టు నైట్ వరకు అయితే రఫ్గా షూట్ చేశాను. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుందండి. ఇప్పుడే పనులు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక నేనైతే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే ఒక 1 టీ స్పూన్ జీరా, ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. ఈ 3 కలిసి 1 గ్లాస్ వాటర్లో మరిగించుకుంటున్నానండి. ఈ 1 గ్లాస్ వాటర్ ఒక 1/2 గ్లాస్ వాటర్ అయ్యేదాకా అయితే మరిగించుకుంటున్నాను. 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇది బాగా మరిగించుకున్నాక ఇది మొత్తం నేను స్ట్రైన్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి 1/2 గ్లాస్ వాటర్ అయ్యింది. ఇప్పుడు నేను దీనికి ఏం యాడ్ చేస్తానో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దీంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే నేను హనీ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మామూలుగా అయినా తాగొచ్చు. ఈరోజే నేను స్టార్ట్ చేశానండి, మొన్న యూట్యూబ్లో చూశాను కాబట్టి ఎలా ఉంటుందో అనేసి నేనైతే ఇప్పుడు హనీ యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. బెల్లీ ఫ్యాట్ అయితే నాకు చాలా ఉంది, అదొక్కటి కంట్రోల్లో అయితే చాలండి, అంతకుమించి నాకు ఏం అవసరం లేదు. ముందు బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ అయ్యాక వెయిట్ లాస్ గురించి అయితే ఆలోచిస్తానండి. సో ఇది వచ్చేసి మనము బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలంట అండి. ఇది వచ్చేసి మనకు చాలా న్యాచురల్, ఎలాంటి కెమికల్ ఇంగ్రీడియంట్స్ అయితే లేవు. జీరా, పసుపు, వాము వచ్చేసి ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసేదే కదండి, ఎలాంటి కెమికల్స్ అయితే ఇందులో ఉండవు. ఇక హనీలో అంటారా, అదైతే నేను చెప్పలేనండి, నాకు తెలీదు. మామూలుగా దీని బదులు మనం న్యాచురల్ హనీ ఉంటుంది కదండి, అది తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. కాకపోతే నాకు ఇప్పుడు ఇదే ఆప్షన్ అండి, అది లేదు కాబట్టి ఇదైతే తీసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నానండి. నిమ్మకాయ వచ్చేసి హాఫ్లో హాఫ్, అంటే ఒక పావు వంతు 25% అయితే నేను నిమ్మకాయ వేస్తున్నాను. ఈ నిమ్మకాయ కూడా న్యాచురలేనండి, ఇందులో సిట్రస్ ఉంటుంది. ఇది వెయిట్ లాస్కి, ఎనర్జీకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని అయితే మనం ఎంజాయ్ చేస్తూ తాగడమే. ఆ 3 వేసి మరిగించుకొని 2 వేసి కలుపుకుంటే మనకైతే రెడీ అయిపోతుంది. ఈ 5 ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. వాము, పసుపు, జీరా, ఈ 3 కలిపి మరిగించుకున్నాక చివర్లో హనీ నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలండి. ఏమైనా రిజల్ట్ ఉంటుందేమో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశానండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక మా వారు లేవలేదు, ఈ చలికి మళ్ళీ ఇడ్లీ టైట్ అయిపోతాయి తినరు అనేసి ఇప్పుడు నా కాడికే ఇడ్లీ అయితే వేసుకున్నానండి. బాబుకి అయితే తినిపించేసాను. ఇక మా వారు లేచి ఫ్రెష్ అయ్యే లోపు అయితే తనకు కూడా ఇడ్లీ పెట్టేసి అయిపోతుంది. యశ్విక్ అయితే కార్టూన్స్ పెట్టించానండి, టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు. ఏంటోనండి, ఇక్కడ ఏ పండుగ అయినా పండగలాగా అనిపించదు. మన సైడ్ అయితే మనం కల్లాపి చల్లుకోవడం, ముగ్గులు వేసుకోవడము అలా ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం మాకు ఏ ఆప్షన్ ఉండదు. నార్మల్ డేస్లో మాకు ఎలాగుంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందండి. ఏదో పండగ జరుపుకోవాలని జరుపుకుంటాను తప్ప అసలు పండగలాగే అనిపించదు. మన విలేజ్లో అయితే చాలా సరదాగా ఉంటుందండి. పక్కల వాళ్ళు మందలించుకోవడము, అలాగే మనకు ఫెస్టివల్కి కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ ఇట్లా రావడము, మొత్తం సందడిగా సరదాగా ఉంటుంది. ఆ లైఫే వేరే ఉంటుంది. ఇక్కడ ముగ్గురమే ఉంటాము, పైగా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే అందరం పలకరించుకుంటాం. కానీ ఇక ఇంట్లో అయితే చాలా మట్టుకు 80% ఎవరి ఇళ్ళల్లో వాళ్ళమే ఉంటామండి. ఇక అందువల్ల మాకైతే చాలా బోరింగ్గా ఉంటుంది. ఇక చూడండి, జశ్విక్ వాళ్ళ డాడీని పట్టుకొని ఇలా కూర్చున్నాడు టీవీ చూసుకుంటూ. మా వారు రోజు 6:30 7 వరకు అయితే లేచి ఇక ఫ్రెష్ అప్ అయిపోయి 8 వరకు అయితే డ్యూటీకి వెళ్ళిపోతారండి. కానీ ఈరోజు కొంచెం రెస్ట్ ఉంది కాబట్టి సరేలే పడుకోను అనేసి నేను కూడా లేపలేదు, అలాగే ఉన్నాను. ఇక జశ్విక్ అయితే ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళ డాడీని అయితే ఇడిసేదే లేదండి. చూడండి, మళ్ళీ ఎటుపోతాడో అన్నట్టు పడుకున్నా కూడా వదలకుండా ఎలా పట్టుకున్నాడో పక్కలే కూర్చున్నాడు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి నేను. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగే లేసి కూర్చున్నాడండి. మామూలుగా అయితే 9:30 10 వరకు అయితే లేగడు. చూడండి, మా వారు అసలు హీటర్ పెట్టుకొని ఎలా అక్కడ మళ్ళీ పడుకున్నాడో పక్కలే పెట్టుకుంటాడండి. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను రైస్, ఆలు ఫ్రై అయితే చేశానండి. ఇక డ్యూటీ నుంచి వస్తా 1 కేజీ చికెన్ మూట అయితే పట్టుకొని వచ్చారండి. ఇక దీన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు పండగ కదండి, కొంచెం స్పెషల్గా ఉండాలనేసి చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానితో పాటు పూరి చికెన్ కర్రీ అయితే చేస్తానండి. ఇప్పుడు ముందుగా అయితే నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరైనా వీడియో షూట్ చేసే వాళ్ళు ఉంటే అంత ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపించొచ్చండి. కానీ ఎవరు షూట్ చేసే వాళ్ళు లేరండి. ఇక అందువల్ల కెమెరా పట్టుకొని ఒక చేతితోనే నేను వంట చేస్తూ షూట్ చేయడం కష్టం కదండి, కెమెరా కూడా షేక్ అయిపోతుంది.
అందువల్ల వీడియో క్లియర్గా రాదు. అందువల్ల వీడియో అక్కడక్కడైతే షూట్ చేశానండి. ఆల్రెడీ మన ఛానల్లో బిర్యానీకి సంబంధించిన వీడియోసే 5-6 వీడియోస్ దాకా ఉన్నాయండి. ఇంకా స్పెషల్ బిర్యానీ వీడియో వచ్చేసి తమిళనాడు ఫ్రెండ్ చేసిందండి. చికెన్ బిర్యానీ వీడియో చాలా బాగుంది. ఈ బిర్యానీ రెసిపీస్ అన్నీ కూడా నేను ఐకాన్లో మరియు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ బిర్యానీ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇక చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకొని చికెన్ వేసుకొని ఆయిల్లోనే 15 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలండి. మనకు పీస్ అనేది చాలా సాఫ్ట్ అవ్వాలి. అలా అయితే మనకు చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి, పచ్చివాసన ఉండదు. సో కనుమ పండుగ రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సంక్రాంతి పండుగ అంటేనే మన రైతుల పండుగ అండి, చాలా బాగా జరుపుకుంటాం మనము. చూడండి మనకు 15 మినిట్స్లో అయితే బాగా ఉడికిపోయిందండి. ఇలా పట్టుకున్నప్పుడే మనకు తెలుస్తుంది, సాఫ్ట్ అయిపోతుంది పీస్ వచ్చేసి. ఇందులో కొంచెం కారం వేసుకొని అది బాగా వేగాక మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి, మనకు కావాల్సిన వాటర్ వేసుకొని. ఇక టైం వచ్చేసి 7:30 అవుతుందండి. ఇక మా వారు ఆకలి అవుతుంది త్వరగా పెట్టు అనేసరికి ముందు పూరి చికెన్ కర్రీ అయితే చేశానండి. ఇక మా వారికి అయితే పెడుతున్నాను. పూరికంటూ స్పెషల్ పిండి అయితే నేను ఏం యూజ్ చేయనండి, గోధుమ పిండితోనే చేస్తాను. చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. మా వారికి పూరి వేగిపోయినా సరే వైట్గా ఉంటే తినరండి, అసలు నచ్చదు. ఇక ఈ కలర్ అయితే ఉండాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్, రెడ్గా ఉండాలి, అలా అయితే తింటారు. అందువల్ల నేను కూడా ఎప్పుడు అలాగే చేస్తాను. ఇక చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రైలాగా కాకుండా కొంచెం గ్రేవీలాగా చేశానండి, బిర్యానీలోకి కలుపుకోవడానికి బాగుంటుంది అనేసి. ఇక స్పైసీ విషయానికి వచ్చినట్టయితే మన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలలో స్పైసీ బాగా ఎక్కువగానే తింటాము. ఇక్కడ నార్త్ వాళ్ళు వచ్చేసి చాలా తక్కువ తింటారండి. కానీ నేను మన సైడ్ ఎలా తింటామో ఇక్కడ నేను కూడా అలాగే అలవాటు అయిపోయిందండి. ఇక వచ్చేసి ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అన్ని బిర్యానీ రెసిపీస్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా తమిళనాడు స్టైల్ బిర్యానీ వచ్చేసి చాలా బాగుంది. ఎప్పుడు బిర్యానీ ఒకేలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వెరైటీగా స్పైసీగా బాగుంటుంది. ఇలా అయితే మా కనుమ పండుగ జరిగిపోయిందండి. మీరైతే ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదండి నా చిన్న మినీ వ్లాగ్. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏ వీడియో పెట్టినా మొదటి నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది. లవ్ యూ టు ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.